హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో ఒక ఇస్మార్ట్ బ్యూటీ రెమెడీతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే బనానా ఫేస్ ప్యాక్. చాలా అంటే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉండే ఫేస్ ప్యాక్ అండి. ఇది మనకి ఇన్స్టెంట్గానే రిజల్ట్స్ అనేది కానీ తెలిసిపోతుంది. మరి లేట్ చేయకుండా ముందుగా ఈ ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, ఇదంతా చూద్దాము. బిఫోర్ దట్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేసండి. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ముందుగా ఫేస్ ప్యాక్కి ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. అందులోకి బాగా పండిన అరటిపండుని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. అంటే మీ ఫేస్కి ఎంత కావాలో అంత అరటిపండు క్వాంటిటీ అనేది తీసుకోవాలి. అండ్ అరటిపండు అయితే మనకి ఈ రకంగా పండి ఉండాలండి. బాగా పండిన అరటిపండు అయితే మనకి రిజల్ట్స్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకోవాల్సింది తేనె అండి. అంటే మనం తీసుకున్న గుజ్జు 2 స్పూన్స్ ఉంటుంది. సో 2 స్పూన్స్లో అరటిపండు గుజ్జుకు గాను ఒక 1/2 స్పూన్ హనీ తీసుకోండి. అలాగే ఒక 4-5 డ్రాప్స్ లైమ్ జ్యూస్ కానీ తీసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఈ ప్యాక్ని ఎలా అప్లై చేయాలంటే ముందుగా నీట్గా ఫేస్ వాష్ చేసుకోండి మీరు. తర్వాత ఇలా అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి. ముందైతే ఫేస్ అంతా అప్వర్డ్ డైరెక్షన్లో ఎందుకన్నాను అంటే మనకి పోర్స్ అనేవి నీట్గా ఓపెన్ అవుతాయి. సో దట్ పోర్స్లో ఉన్న డస్ట్ అంతా నీట్గా వెళ్ళిపోయి గ్లోయింగ్ అనేది ఇన్స్టెంట్గానే మనకి తెలిసిపోతుందండి. అలాగే లాంగ్ లాస్టింగ్గా కానీ ఉంటుంది. ముందు ఇలా ఫేస్ అంతా నీట్గా అప్లై చేసుకోండి. నేనైతే అరౌండ్ ఐస్ కానీ యూజ్ చేస్తున్నానండి. అంటే కళ్ళ కింద, కళ్ళ మీద అంతా కానీ నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమీ లేవు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే నీట్గా మొత్తం అప్లై చేసేస్తున్నాను. వన్స్ మీరు ఫేస్ అంతా ఇలా అప్లై చేసుకున్న తర్వాత రెండో చేతిలోకి కానీ ఇలా వేసుకొని నీట్గా మసాజ్ చేసుకోవాలండి. ఒక 4 to 5 మినిట్స్ వరకు ఇలా నీట్గా మీరు మసాజ్ చేసుకుంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయ్యి ఫేస్లో గ్లోయింగ్ అనేది ఇన్స్టెంట్గా కనిపించేస్తుంది. అండ్ కొన్ని ఉంటాయి కదా ఫేషియల్ స్టెప్స్ అనేవి మసాజ్ ఎలా చేసుకోవాలని, సో అలా నేను చేసి చూపిస్తున్నాను ఇక్కడ. అండ్ కళ్ళ కింద కానీ, ఎందుకంటే ఇలా కళ్ళ దగ్గర కానీ నేను చేస్తున్నాను మనకి ఫైన్ లైన్స్ అనేవి అలాగే డార్క్ సర్కిల్స్ అనేవి ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి కానీ వెళ్ళిపోతాయండి. అరటిపండు యూజ్ చేయడం వలన మనకి బ్లెమిషెస్ కానీ అలాగే పిగ్మెంటేషన్ కానీ ఏజింగ్ వల్ల వచ్చే రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ ఇవన్నీ నీట్గా వెళ్ళిపోతాయండి. అలాగే హనీ వల్ల మనకు తెలిసిన విషయమే కదా, మాయిశ్చరైజింగ్ని మంచిగా నిలుపుతుంది. అట్ ది సేమ్ టైం గ్లోయింగ్ కానీ ఇస్తుంది లోపల నుండి. అండ్ లైమ్ జ్యూస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్గా యాక్నెన్ కానీ రిమూవ్ చేసేస్తుంది అనమాట. అంత మంచిది. ఈ మూడిటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. అలాగే నేను నెక్కి కానీ నీట్గా అప్లై చేసుకున్నాను. అంటే కొంచెం మసాజ్ లాగా చేసుకున్నాను అనమాట. సో ఒక 4 to 5 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఇలాగా వదిలేసేయండి. ఫేస్ చాలా అంటే చాలా రిలాక్స్డ్గా ఫీల్ అవుతుందండి. చాలా హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది చెప్పాలంటే. సో 10 మినిట్స్ తర్వాత మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, 10 మినిట్స్ తర్వాత మనకి అప్పుడప్పుడే ఇంకా ఆరడం మొదలు పెడుతుందండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక వెట్ టవల్తో నీట్గా వైప్ అవుట్ చేసేస్తున్నాను. లేదా మీరు వెట్ టిష్యూతో అయినా చేయొచ్చు, లేదా నార్మల్గా ఫేస్ వాష్ అయినా చేసేసుకోవచ్చు. నేనైతే వెట్ టవల్ తీసుకొని ఇలా వైప్ అవుట్ చేస్తున్నాను. చూస్తున్నారా, ఇన్స్టెంట్గానే ఫేస్లో గ్లోయింగ్ అనేది ఎంత మంచిగా తెలుస్తుందో. ఈ మూడింటి కాంబినేషన్ సూపర్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇది ఫస్ట్ టైం అండి యూజ్ చేయడం. చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇది నాకు తెలిసి వారానికి 2-3 సార్లు కానీ మనం ఈ ఫేస్ ప్యాక్తో మసాజ్ చేసుకుంటూ అలాగే ఒక 10 మినిట్స్ వదిలేసి ఫేస్ ప్యాక్ లాగా కానీ యూజ్ చేసుకుంటే ఫేస్ మీద ఇంకా మంచి గ్లోయింగ్ అనేది వస్తుంది. అలాగే స్కిన్ టైట్గానే అవుతుందండి. ఎందుకంటే మనకి అరటిపండు వల్ల స్కిన్కి కొంచెం పట్టుకున్నట్టు ఉంటుంది కదా, సో దానివల్ల ఏంటంటే స్కిన్ టైట్నెస్ అనేది కానీ వస్తుంది. అండ్ న్యాచురల్గానే గ్లోయింగ్ అవుతుంది స్కిన్. చూసారా ఎంత న్యాచురల్ గ్లోయింగ్తో ఉందో.
నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఫ్రెండ్స్. ఇది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ రిజల్ట్స్ అయితే మీరే చూస్తున్నారు కదా, ఇన్స్టెంట్గా 100% ప్యూర్ రిజల్ట్స్తో సూపర్గా ఉందండి. ఈ ఫేస్ ప్యాక్ ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్